మత్తయి 11వ అధ్యాయము 28-30 దాకా చదువుకుంటాము. ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడును దీన మనస్సు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యుద్ధ నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలైనగా నా కాడి సులువుగాను నా భారము తేలిగ్గాను ఉన్నది అంటున్నాడు. ఇక్కడ మనకు దేవుడు ఏం తెలియజేస్తున్నాడంటే, మరి ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా. ఏంటి భారము? పాప భారము. ఒకసారి మనం చూసినప్పుడు కీర్తన 51వ అధ్యాయం 5వ వచనములో, నేను పాపములో పుట్టినవాడును, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. రోమా 3వ అధ్యాయం 23వ వచనములో, ఏ భేదమును లేదు, అందరినూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. కనుక ఆదాము చేసిన ఆజ్ఞ అతిక్రమం వలన ఈ పాపం అనేది మానవ జాతిలోకి ప్రవేశించినట్టు మనం చూడగలము. అప్పటి నుంచి మరి పాపం అనేది మానవుని జీవితంలో మరి ఆ పాప భారం అనేది మోపడినట్టు, ఆ శిక్షావిధికి మానవుడు కారణమైనట్టు, ఆ శిక్షావిధి విధింపబడినట్టు, మరి దేవుని దగ్గర నుంచి మానవుడు అసమాధాన స్థితిలోకి వెళ్ళిపోయినట్టు మరి మనము చూడగలం అన్నమాట. అటువంటి పాప భారము మానవుని మీద ఉన్నప్పుడు మరి ఆ భారం అనేది మోపడినప్పుడు మరి సాక్షాత్ దేవుడే, ఆయనే సృష్టికర్తే, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడే లోకమునకు యేసు ప్రభువుగా వచ్చినాడనమాట. మరి కన్యక మరియ గర్భమందు పరిశుద్ధంగా ఆయన జన్మించాడు. మరి ఆయన జన్మములో ఎటువంటి పాపము లేదు కనుక, మరి ఆయనలో పాపము లేదు కనుక ఇతరులకు చేసిన పాపం విధింపబడిన శిక్షను ఆయన వీపు మీద భరించి, ఆ శిక్షనంతా ఆయన భరించి మానవాళికి పాపం నుంచి విడుదలిచ్చినట్టు మనం చూడగలము. అవతల వాళ్ళకి పాపం నుంచి విడుదల ఇవ్వాలంటే, ఎవరైతే విడుదల ఇవ్వాలని ఇక్కడ ఉన్నారో మరి యేసు ప్రభు ఆ స్థానంలో, ఆయనలో మరి ఏ పాపము ఉండకూడదు. మరి ఆయనలోనే పాపం అనేది ఉన్నప్పుడు అవతల వాళ్ళకి పాపం నుంచి విడుదల ఎలా ఇవ్వగలరు? కాబట్టి యేసయ్య ఆయనలో ఏ పాపము లేదు గనుక, ఆయన పరిశుద్ధుడు గనుక, పాపం అనేది ఆయనలో లేదు గనుక ఇతరుల పాపంలో విధింపబడిన శిక్షను ఆయన ఆ శిలువ మీద భరించి విడుదలిచ్చినట్టు మనము చూడగలం అన్నమాట. కనుక ఈ పాపం అనే భారముతో మానవాళి ఉండగా, అటువంటి పాప భారము విధింపబడాల శిక్ష నుంచి, ఆ భారం నుంచి విడుదల పొందడానికి మీరెందుకు ప్రయాసపడతారు? నా దగ్గరికి రండి, మరి నేను మీకు విశ్రాంతినిస్తానని దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు అనమాట. మరి ఆయన ఏమంటున్నాడంటే, నా కాడి సులువుగా ఉంటుంది అంటున్నాడు. అంటే మనకు తెలిసిందే, అంటే దేవునిలో ఏముంది? మరి ప్రేమ, దయ, కృప అన్నీ ఉన్నాయి. మరి మనం ఎప్పుడైతే దేవుళ్ళు ఐక్యమయ్యి ఆయనతో పాటు మన కాడిని మోస్తామో మనకి ఆ కాడి చాలా సులువుగా ఉంటుంది. దాంట్లో ఎటువంటి కష్టం అనేది ఉండదు. కీర్తన 89వ అధ్యాయం 48